హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ మొబైల్లో మీరు పర్సనల్గా యూజ్ చేస్తున్న మీ వాట్సాప్ దాంట్లో చేసే ప్రతి మెసేజెస్ని వేరే వాళ్ళు చూడవచ్చు. వాట్సాప్ మాత్రం కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని దాంట్లో చేసే సీక్రెట్ మెసేజెస్ని కూడా వేరే వాళ్ళు చూడవచ్చు. దీన్ని ఎలా చేస్తారంటే మీ మొబైల్లో అన్నోన్ యాప్స్, అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల, అన్నోన్ యాప్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. హ్యాక్ అయిన తర్వాత మనం చెప్పేనట్లు మీ మొబైల్లో ఏం చేసినా సరే అవన్నీ వాళ్ళు చూడవచ్చు, వాళ్ళు కంట్రోల్ చేయవచ్చు. దాంట్లో నుంచి మనం ఎలా సేఫ్గా ఉండేది అని చూడడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్ మీకు వర్క్ అవుతుందా, వర్క్ అవ్వలేదా, లేదా వేరే ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. ఈ ట్రిక్లో ఏ యాప్ యూజ్ చేస్తారని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాల్ అని ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే యాప్ తెలుస్తుంది. ఏ యాప్ అని మీకు తెలుసుకోవచ్చు. దాంట్లో మీరు సేఫ్గా ఉండవచ్చు. ఇప్పుడు మనం చెప్పినట్లు నా పక్కన ఉండే మొబైల్లో ఒక అన్నోన్ యాప్ ఇన్స్టాల్ అయింది. దాని తర్వాత చూడండి, దాంట్లో వాట్సాప్ ఓపెన్ చేస్తే నా మొబైల్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు సీక్రెట్గా లవర్కి చేసే మెసేజెస్, ఫోటోస్, వీడియోస్ అని ఏం చేసినా సరే నా మొబైల్లో అది కనపడుతుంది. వాట్సాప్ మాత్రం కాదు, ఆ ఫోన్లో ఉండే ఫోటోస్, వీడియోస్ అని ఏదైనా సరే అవన్నీ నా ఫోన్లో చూడవచ్చు. ఇప్పుడు పక్కన ఉండే మొబైల్లో కాల్ హిస్టరీ ఓపెన్ చేస్తాను చూడండి. సో దీంట్లో ఓపెన్ అయిందా? ఇప్పుడు నా మొబైల్లో కూడా ఆ కాల్ హిస్టరీ చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాంట్లో చేసే సీక్రెట్ మెసేజెస్ అని అవన్నీ ఏ మెసేజ్ చేసినా సరే, ఏం చేసినా సరే అవన్నీ నా మొబైల్లో చూడవచ్చు. మీరు వాట్సాప్లో సీక్రెట్గా మీ లవర్కి చేసే మెసేజెస్ని నా మొబైల్లో లైవ్గా మీ మొబైల్ని టచ్ చేయకుండా నా మొబైల్లోనే రికార్డ్ చేసి, ఇలా మీ మొబైల్ని మీకు తెలియకుండా వేరే వాళ్ళు చూస్తారు, కంట్రోల్ చేస్తారు అనేది మీకు తెలియకుండా ఉంటుంది. నార్మల్గా మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా యాప్ రన్ అవుతే నోటిఫికేషన్ వస్తుంది, కానీ ఈ ట్రిక్లో నోటిఫికేషన్ రాదు. సో ఈ సమయంలో మీ ఫోన్ హ్యాక్ అయిందా అని తెలుసుకోవడానికి ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాప్స్ అని సెర్చ్ చేయండి. యాప్స్ అని సెర్చ్ చేసిన తర్వాత కింద మేనేజ్ యాప్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఏమైనా ఉంటే, మీకు తెలియకుండా ఉండే యాప్స్ ఏదైనా సరే ఆ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అప్పుడే మీ ఫోన్ సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా మొబైల్లో అన్నోన్ యాప్ ఒక యాప్ ఇన్స్టాల్ అయ్యింది కదా, మా పక్కన ఉండే మొబైల్లో అన్నోన్ యాప్ ఇన్స్టాల్ అయ్యింది. ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తాను చూడండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత నా పక్కన ఉండే మొబైల్లో ఏం చేసినా సరే నా మొబైల్లో రాదు. సో ఇలా అన్ఇన్స్టాల్ చేస్తే మాత్రమే మీ మొబైల్ సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసినా సరే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని ఏం చేసినా సరే వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటి చాలా ట్రిక్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం, చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.